పశ్చిమ బెంగాల్లో మరో నిర్భయ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనమే రేపిందని చెప్పాలి. ఎందుకంటే డ్యూటీలో ఉన్న డాక్టర్పై అత్యంత పాశవికంగా అత్యాచార చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఈ ఘటన గురించి ఈరోజు మాట్లాడుకోవడం నిజంగా చాలా బాధాకరం. ఇక్కడ పెద్ద ఎత్తున ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని హాస్పిటల్స్కు బంద్ నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అయితే డాక్టర్లు ధర్నా చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఇక్కడ మనం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్నాం. కొంతమంది డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఒక డ్యూటీలో ఉన్న ఒక వ్యక్తిపై, ఒక డాక్టర్పై ఇంత పాశవికంగా అత్యాచార ఘటన చోటు చేసుకోవడం అనేది అంటే మహిళలకు రక్షణ కరువైందని అనుకోవచ్చా? ముందుగా ఈ విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే అసలు ప్రపంచం చలించట్లేదు. ఇంకా ఆ ఫొటోస్ బయటకు వచ్చాయి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ఒక బార్డర్ దగ్గర ఫైట్ చేస్తున్న సోల్జర్, ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్, అలాగే నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్, వీళ్ళందరూ ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తులే. ఒక సోల్జర్ ప్రాణం పోతే మనం ఎలా బాధపడతామో అదే 36 అవర్స్లో నైట్ డ్యూటీలో పేషెంట్స్ ప్రాణాల కోసం పోరాడుతున్న డాక్టర్ కూడా అంతే. అలాంటి డాక్టర్ని అత్యాచారం చేసి చంపేశారు అనే విషయం మనందరం చాలా బాధపడాల్సిన విషయం. పైగా ఈ విషయంలో సెలబ్రిటీస్ కానీ ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు స్పందించట్లేదు ఈ విషయం మీద. ఏదైనా చిన్న విషయం, ఏదైనా ఒక సెలబ్రిటీకి ఏమైనా కాలు గోరికి దెబ్బ తగిలితేనే ఎంతో వైరల్ చేసాం మనం. ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా మనం దీన్ని వైరల్ చేయట్లేదు. సోషల్ మీడియాతో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఫాలో అవుతారు. ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ సోషల్ మీడియా అనేది. మనం ఫైట్ చేస్తున్న కాజ్ని గవర్నమెంట్ అఫీషియల్స్ వరకు, మోడీ గారు కూడా ట్వీట్స్ చూస్తారు. అలాంటిది మేము సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకుని ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఈ ఇష్యూ ఈరోజు ఇది బయటకు వచ్చింది. ఒక రేప్ జరిగితే తప్ప డాక్టర్స్కి ప్రొటెక్షన్ అవసరం అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఇది ఎప్పటి నుంచో ఉంది. డ్యూటీలో ఉన్న డాక్టర్స్ని కొట్టడం చాలాసార్లు జరిగింది. మొన్న ఒక 1 month బ్యాక్ కేజీహెచ్లో కూడా జరిగింది. ఆ విషయం పెద్దగా బయటకు రాలేదు. ఇలా ప్రతి కాలేజ్లో ప్రతి గవర్నమెంట్ డాక్టర్ని అడిగినా 2-3 ఇన్సిడెంట్స్ చెప్తూనే ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు బయటకు ఎందుకు వస్తున్నాయి అంటే, వీ హ్యావ్ గాట్ ఎ ప్లాట్ఫామ్. మేమందరం బయటకు ఇంకా వచ్చి మాట్లాడతాం. దిస్ ఇస్ హై టైం. మాకు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలి. ఒక సోల్జర్ చనిపోతే ఎలానో ఒక పోలీస్ ఆఫీసర్ పైన ఎలాంటి చట్టాలు ఉన్నాయో డాక్టర్స్కి ఎగనిస్ట్ కూడా లాస్ కావాలి. మార్పు అనేది ఒక డాక్టర్స్లోనే కాదు, మార్పు అనేది ఫ్రమ్ కోర్ స్టార్ట్ అవ్వాలి. ఒక మనిషి మీద చెయ్యెత్తాలి అంటే, లేదా ఒక మనిషి మీద ఏదైనా ఘటన సృష్టి చేయాలి అంటే ముందు భయం మొదలవ్వాలి. ఆ భయం అనేది ప్రజల్లో అసలు ఎక్కడా లేదు. మనం దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ప్రతిరోజు మనం ఇలాంటి వార్తలు అనేవి వింటూనే ఉన్నాం. అంటే ఇక్కడ చట్టాలు పటిష్టంగా లేవనుకోవాలా, లేదంటే ఆ చట్టాలు వాళ్ళకి అనుకూలంగా మారాయని అనుకోవాలా? ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఈ ఘటనలు నిత్యం కొనసాగుతున్నాయి. ఇప్పుడు డాక్టర్ అనుభవించిన పరిస్థితి, సో ఏ విధంగా చూడొచ్చు? ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడో పార్లమెంట్లో తీసుకొచ్చారు, కానీ బిల్ అయితే పాస్ అవ్వలేదు. అది పాస్ అవ్వనంత వరకు అంటే ప్రజలకు కూడా ఇంకా తెలియదు. అంటే డాక్టర్ మీద చెయ్యి ఎత్తితే ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటి శిక్ష ఉంటుంది అనేది ప్రజలకు తెలియదు. అలాంటి శిక్ష ఉంటుంది అని ప్రజలకు తెలిసే వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు రేపు జరిగింది, రేపు ఇంకేదైనా జరగవచ్చు. ఇవి జరుగుతూనే ఉన్నాయి. కొట్టడం, ఆ డాక్టర్ పై చెయ్యి ఎత్తి కొట్టడం అనేది మనం సొసైటీలో చాలా కామన్గా డైలీ అట్లీస్ట్ ఒక ఇన్సిడెంట్ అయినా మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం. ఇవన్నిటికీ ఏదో ఒక రోజు ఆపడం జరగాలి. ఇప్పుడు ఇది వి గాట్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్. ఇంకా మేము ఊరుకునేది లేదు. ఈ రోజు ఎమర్జెన్సీ డ్యూటీస్ కూడా ఆపి మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇంకా మేము ఏ రకంగా కృంగిపోయామో ప్రజలు అండ్ గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ ప్రొటెక్షన్ అనేది ఎలా ఉండబోతుంది? చూడండి, అది పొలిటీషియన్ ఇన్వాల్వ్ అయ్యారని తెలుసు. అందుకే ఇంతలాగా 3000 గూన్స్ ఒకేసారి వచ్చేసి అటాక్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేశారు. వన్స్ సిబిఐకి ఆ కేసు ట్రాన్స్ఫర్ అయిందని తెలిసాక అంతమంది వచ్చేసి మొత్తం ఎవిడెన్స్ మొత్తం ధ్వంసం చేశారంటే ఆలోచించండి ఎంత పెద్ద వ్యక్తి దాని వెనకాల ఉన్నాడో. అది అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఒక స్కేప్ గోట్ని, ఒక బలిపసుని తెచ్చేసి ఒకరిని ముందుకు పెట్టేసి వీడే అని తెచ్చేస్తున్నారు. కానీ ఆ పిల్లని రేప్ చేసింది 10 మంది పైన అని తెలుసు. 150 grams ఆఫ్ సెమెన్ వచ్చింది. అంటే ఒక పర్సన్ నుంచి 15 grams ఆఫ్ సెమెన్ వస్తుంది. 150 grams అంటే మోర్ దెన్ 10% ఆ పిల్లని క్రూరంగా మారుతం లేకుండా చంపేశారు. బట్ స్టిల్ నో వన్ ఈస్ టాకింగ్. ఒక సెలబ్రిటీ కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక పొలిటీషియన్ కానీ, నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇస్. దే ఆర్ లీస్ట్ బాదర్డ్. అసలు ముందుకు వచ్చి అట్లీస్ట్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతలా జరుగుతుంది, అసలు ఎవ్వరికి ఏమాత్రం లేదు. ఒక పోలీసుని ఎవరైనా ఎదిరించి కొట్టగలరా అండి? ఎందుకు కొట్టలేడు? వాడు పోలీసు. వాడి మీద చేయితే వాడికి భయం, వాడికి చట్టం
వాడికి శిక్ష జరుగుతుందని వాడికి భయం. ఒక పోలీస్ మీద కానీ, ఒక పొలిటీషియన్ మీద కానీ, ఒక సెలబ్రిటీ మీద కానీ ఒక డాక్టర్ మీద చేయెత్తితే ఎవడేం చేయలేడు. మాకంటూ ఒక సెపరేట్ లా లేదు. ఎత్తితే ఏముందిలే, వీడేం చేయలేడు, వీళ్ళకి ఏం చేయదు, దిగితే ఒక 2 రోజులు ప్రొటెస్ట్కి దిగుతారేమో, దాని తర్వాత మళ్ళీ నార్మలే. వాళ్ళని ఎవరు ఏం పీకలేరు. ఒక విఐపి పేషెంట్స్ మాకు ఎలాంటి వాళ్ళు వస్తారు తెలుసా అండి? ఒక ఎమ్మెల్యేకి డ్రైవర్కి తెలిసిన తాలూకు వాళ్ళు మాకు విఐపీస్. వాడు ఎట్లాంటి వాళ్ళంటే మాకు అసలు ఎంత క్రూరంగా చూస్తారంటే వాళ్ళు కూడా మమ్మల్ని ఇది చేసినా ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్తారు. అక్కడ నుంచి మళ్ళీ మాకు పైకి ఆర్డర్స్. వాడు చిన్న కంప్లైంట్ చెప్పినా మేము వెళ్ళి చూడాలి. అది అంత చేస్తున్నా కూడా మళ్ళీ మా మీద కంప్లైంట్స్ ఇస్తారు. ఇలోకే సాత్ ఐసే హీ హోనా चाहिए, మా మీద చేతులెత్తి ఇలోకే సాత్ ఐసా హోనా चाहिए, దిస్ ఇస్ ద కమెంట్స్ దే పాస్. ఎందుకు వీ షుడ్ ఫేస్ ఇంత చదివి ఇంత చేసి 34/6 షిఫ్ట్ చేసి అసలు మా హాస్పిటల్లోనే మాకు సేఫ్టీ లేకపోతే మేము ఎందుకు చేయాలండి? డాక్టర్స్ నైట్ డ్యూటీ సింగిల్గా చేస్తాము, మా హాస్పిటల్లోనే మాకు ప్రొటెక్షన్ లేదు. వై షుడ్ వై డూ? ఒక డాక్టర్ని టచ్ చేస్తే ఇంత శిక్ష ఉంటుంది, వాడికి బెయిల్ కూడా లేకుండా జైల్ ఇంప్రిజన్మెంట్ ఉండాలి. ఇలాంటి ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తే అప్పుడు ఏదైనా యూజ్ ఉంటుందేమో. అంటే వాళ్ళకి అసలు భయం లేదు. డాక్టర్కి ఏమైనా చేస్తే మాకేం కాదు, మమ్మల్ని ఎవడేం పీకలేడు అని ఉంది జనాలకి. సమ్ లా షుడ్ కమ్. చూస్తున్నాం కదా, వీళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇంత పెద్ద ఘటన చోటు చేసుకున్నా సరే కనీసం సెలబ్రిటీస్ కానివ్వండి, లేదంటే పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరూ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి రక్షణ కరువైందని చెప్తున్నారు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఇమ్మీడియట్గా అమలు చేసి తమకు రక్షణ కల్పించాలని చెప్తున్నారు. అదే డాక్టర్స్గా వృత్తిలో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలకు కూడా గురవుతున్నామని చెప్పి వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని అయితే తక్షణమే అమలు చేసి తమకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఉన్నారో 10 మందిగా అనుమానిస్తున్నారు. సో ఆ 10 మందికి సరైన శిక్ష పడాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా ఇక్కడ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశాఖ నుంచి.